హాయ్ ఫ్రెండ్స్, హాయ్ దోస్తులు అందరికీ. ప్రజానాడి యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ ముందుగా ఏంటంటే ఈరోజు మన టాపిక్ మన ఎంచుకున్నది ఏంటంటే ఈరోజు మన దేశాల్లో అన్ని దేశాల్లో కలిపి మన దేశం ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే కట్టు బొట్టు అంటే ఆడవాళ్ళు చీరకట్టుతనంలోనైనా బొట్టు పెట్టుకోవడంలోనైనా దేంట్లోనైనా మన కంట్రీని చూస్తే ఇతర కంట్రీ వాళ్ళు చేతులు జోడించి నమస్కరిస్తారు. ఎందుకంటే మన వాళ్ళంటే అంత గౌరవం వాళ్ళకి. అలాంటిది ఈ మధ్యకాలంలో కొంతమంది అందరూ అనట్లేదు కానీ కొంతమంది ఈ తప్పుడు రీల్స్ చేయటం, ఈ నైటీల మీద బయట తిరగటం ఇలాంటివి చేసి మన దేశాన్ని దిగజార్చమాకండి. దయచేసి మీ మంచి చేయకపోయినా పర్లేదు, ఏం దిగజార్చే పని వరకు చేయమాకండి. మన దేశం ఎంతో గొప్పది. మన దేశాన్ని చూసి ఇతర దేశాలు గర్వపడుతున్నాయి. అలాంటి గర్వపడే దేశాన్ని మనం కిందికి మన వల్ల నాశనం చేసుకుంటే మన దేశానికి పేరు పోతుందిగా. మన దేశానికి పేరు పోవడం వల్ల మనకు వచ్చే లాభం అని చెప్పండి. రీల్స్ చేస్తే మీకు ఏమొచ్చింది ఒకటి చెప్పండి. మీరు ఏమైనా ఒక పెరిగితే ఎవరు పెరుగుతున్నాయి. ఒకవేళ మిమ్మల్ని చూడటానికి మీరు మాట్లాడే మాటలు చూడటానికి పెరుగుతున్నాయి. వంటకాలకి అయితే ఏం చేయలేరు. అందుకే ఎప్పుడైనా సరే మన దేశాన్ని గౌరవించే విధంగా ఉండాలి. మనం పక్క దేశాలలో మన దేశాన్ని చూసి చేతులు మొక్కేలాగా ఉండాలి, చేతులెత్తి మొక్కేలాగా ఉండాలి. అంతేగాని దిగజారితనంగా చేయటం ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. మనం ఎందుకంటే మనం కొంతమంది సమాజంలో మంచి మెసేజ్ పంపించండి. మీరు రీల్స్ చేసి మంచి మెసేజ్ పంపించండి. మన దేశానికి, మన ప్రజలకి, మన తోటి ఉన్న వాళ్ళకి అందరికీ మంచిగా చూసే విధంగా ఉండాలి. మీరు చేసే వీడియోలు మీ తల్లిదండ్రులు మీ పక్కన కూర్చొని చూసి సంతోషపడే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు ఎవరి ముందో 10 ముందు కాడికి పోయినప్పుడు తలదించుకునే విధంగా అయితే ఉండకూడదు. ఎప్పుడైనా సార్ మీరు రీల్స్ చేసినా, వీడియోస్ చేసినా, ఏది చేసినా చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, తప్పు అంటలేదు. కాకపోతే దాన్ని ఏంటంటే మనం దుర్యోగం చేయకూడదు. ఏదైనా సరే అర్థమైందా? మన ఇంట్లో మనం ఉండాలి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైనది ఏంటంటే కట్టు బొట్టు. ఈ రెండు మనకి ప్రధానమైనవి. మన దేశాన్ని ఎవరైనా ఇతర దేశాలలో వస్తే నమస్కరిస్తారు చేతులకి. ఎక్కడ ఉండదు ఇది సంస్కారం, మన దేశానికి ఉంది. అందుకే దీన్ని దిగజార్చొద్దు ఎవరైనా సరే. ఎందుకంటే మనం రీల్స్ చేసుకుంటాం, మన తప్పు లేదు. మంచి ప్రజలకు ఉపయోగపడే, లేకపోతే మన పిల్లలకు ఉపయోగపడే, రేపు మన పిల్లగాళ్ళకి భవిష్యత్తుని చేయండి. మన జనరేషన్ ఎట్లాగా అయిపోతుంది. మన పిల్లల జనరేషన్ కనుక ఇలాగే తయారు కావాలా? అటు కాకుండా అందుకే దయచేసి పిచ్చి రీల్స్ చేయమాకండి. మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. పిచ్చి రీల్స్ అయితే చేయమాకండి. దయచేసి మీరు మంచిగా ఉండండి. అందరికీ ఒక మెసేజ్ పంపిండి. మీ ద్వారాగా చేతనైతే ఏదైనా ఒక మెసేజ్ పంపిండి. ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు ఈ పని చేసుకోండి, మీరు ఇలా బతకండి, ఈ బిజినెస్ చేయండి, ఇలాంటివి చేయండి. కానీ ఏదో దిగజారి కొంతమంది వీడియోలు చూస్తుంటే గలీజ్గా ఉంటున్నాయి. దయచేసి అలాంటి చేయమాకండి. మన పిల్లలు నాశనం అయిపోతారు అవి చూసి. ఒక్కటే, నేను తప్పుగా ఏదన్నా ఉంటే మీ మనసులో ఒప్పించుంటే క్షమించండి. నా యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా కొట్టాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. ఇది మన దేశానికి అంకితం కావాలి నా వీడియో అనే సంకల్పంతో ఈ వీడియో చేయడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ, జై భీమ్. అందరూ బాగుండా, అందులో నేను ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇడిపోయి మనం రాష్ట్రాల మార్పు కావచ్చు, కానీ అన్నదమ్ముల భావం, మన సోదర భావం అనేది రాష్ట్రాల మధ్యలో ఉంది. వాళ్ళకి గనక మన తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున వాళ్ళకి గనక మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వీడియో ఇంతవరకు ముగియటం జరుగుతుంది. జై హింద్.